వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి అన్న పూజ కార్యక్రమం నిర్వహించారు. శివలింగానికి అన్నంతో ప్రత్యేక అభిషేకం చేసి అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహాపూజ కార్యక్రమాన్ని జరిపించారు. మాసబ్ చెరువు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే చెరువు శిఖం భూమి 137 సర్వే నెంబర్లో అక్రమంగా డంప్ చేసిన మట్టిని తొలగిస్తున్నామని తెలిపారు. వినాయకుడి నిమజ్జనాల సమయంలోని వ్యర్థాలను వెంటనే తొలగించాలని కమిషనర్ అమరేందర్ రెడ్డిని ఆదేశించారు. సంగారెడ్డి మండలంలో 6 పాఠశాలలు పీఎం శ్రీ కింద ఎంపికైనట్లు మండల విద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు. జడ్పీ బాలికలు ప్రభుత్వ ఉన్నత పోతిరెడ్డిపల్లి బీసీ గురుకుల బాలుర పాఠశాలలు 2, బాలికల పాఠశాల 1 ఎంపికైనట్లు చెప్పారు. తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్గేట్ వద్ద ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కార్యకర్తలను టోల్గేట్ వద్ద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. శాంతియుతంగా ఉన్న తమను రాత్రి నుంచి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, తమ ఫోన్లు కూడా గుంజుకుంటున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసిందని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ఆకాశానికి నిచ్చెన వేసి చందమామను తీసుకొస్తామని చందంగా చెప్పారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. 1,25,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తామంటున్నారు. తీసివేస్తే వాళ్ళ కుటుంబాలు ఎలా జీవనం సాగించాలి అని మండిపడ్డారు. కరీంనగర్ లో కేటీఆర్ సన్నాహక సమావేశానికి కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తల ఓదార్పు యాత్ర కోసం వచ్చినట్లు ఉందని నగర మాజీ మేయర్ సునీల్ రావు కరీంనగర్ లో మీడియా సమావేశంలో అన్నారు. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా నిన్న కేటీఆర్ మాట్లాడారని, అయోధ్య రామాలయం అక్షింతలు అక్కడి నుంచి వచ్చినవి కాదని మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కరీంనగర్ కు వచ్చిన కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ ఆర్థికంగా విధ్వంసం చేసిందని, రైతులను తరుగు పేరుతో దోపిడీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. రైతులను తరుగు పేరుతో దోపిడీ చేశారన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో వర్ధమాన కవి వాసాల వరప్రసాద్ రచించిన వెలుగుపూల ఆకాశం పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమేల భాస్కర్ ఆవిష్కరించారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంచి భవిష్యత్తు ఉన్న కవిగా మరింత రాణించాలని పలువురు ఆకాంక్షించారు. పలువురు కవులు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ ర్యాలీలో బైక్ ఢీకొని గాయపడ్డ మహిళా కానిస్టేబుల్ ను కరీంనగర్ సిపి గౌస్ ఆలం పరామర్శించారు. ఈ ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సిపి సూచించారు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ బూర్గుల నందయ్యకు ఇటీవల కాలుకు ఆపరేషన్ కాగా ఎమ్మెల్యే కేటీఆర్ నందయ్యను పరామర్శించారు. కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్తుండగా మార్గ మధ్యలో వెంకట్రావుపల్లి గ్రామానికి చేరుకొని నందయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.